అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి జనవరి 20 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి కుమార్ సాంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గరికి కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీకు నిరుత్సాహపరిచే అంశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ అంటే మీ యొక్క ప్రతికూలమైన సమయం నుండి మీరు బయటపడడానికి కూడా ఏ దేవతలను చేసుకుంటే రేపటి రోజు మీరు కొన్ని విషయాల్లో నిరుత్సాహపడకుండా ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా మీ మనసును తేలికపరచుకోవడానికి మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పనులు, అలాగే చిన్నపాటి పరిహారాలు దేవతల గురించి తెలుసుకుందాము. ఇక రేపటి రోజు మీరు చాలా కొత్త విషయాలను అంటే ఎక్కువగా ఉత్సాహాన్ని చూపాలని చెప్పి అనుకుంటారు. కానీ ఆ ఉత్సాహం మిమ్మల్ని కొంత నిరాశకు గురి చేస్తుంది. కొత్త పనులు కానీ లేదంటే కొత్త వ్యక్తుల యొక్క స్నేహం కానీ రేపటి రోజు మీకు పూర్తిగా విరుద్ధంగా కనిపిస్తుంది. అలాగే రేపటి రోజు మీకు కొంతమేర ఎక్కువగా చూసినట్లయితే మీ మనసు ఏదో తెలియనటువంటి ఆలోచనలతో ఎక్కువ గడిపేయడానికి రేపటి రోజు మీరు మొక్కు చూపిస్తారన్నమాట. అంటే వంట గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. అయితే మీకున్నటువంటి పని ఒత్తిడి కారణంగా పని ఒక రకంగా చేస్తున్నటువంటి కూడా మీ ధ్యాస అంతా కూడా మీ ఆలోచనల మీదే ఉంటుంది. అది కుటుంబ సమస్యల గురించి కావచ్చు, లేదంటే ఎవరైనా ప్రేమికుడో ప్రేమికురాలో, లేదంటే జీవిత భాగస్వామి తరపు నుండో, లేదంటే కుటుంబ సమస్యలు ఏదైనా కానీ వీటి గురించి ఆలోచిస్తూ పనిలో కొంతమేర ఒత్తిడికి లోనై కొంచెం మీరు ఏంటంటే నిరుత్సాహాన్ని కలిగి ఉంటారనమాట. రేపటి రోజున ఈ నిరుత్సాహాన్ని మీరు అన్ని రకాలు కూడా ఎదుర్కోవాలనుకుంటే మాత్రము మీ ఆలోచనలు మాత్రం మీరు రేపటి రోజున కష్టం చేసుకోండి. రేపటి రోజు మీరు తప్పకుండా ఏ దేవతను చేసుకోవాలంటే మరి రేపటి రోజు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడ సరే దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసినా కూడా మీకు కొంచెం ప్రతికూలత తప్పకుండా జయిస్తారండి. ఇక మీ ప్రవర్తనలు, మీ మాట తీరు, మీ ఆలోచన విధానము అడుగడుగును కూడా ఎన్నో మార్పులు చేర్పులు రేపటి మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అసలు ఇంతలా మీ జీవితాన్ని కొంత ప్రభావితం చేసినటువంటి అంశాలు కూడా ఏంటని తెలుసుకుందాము. ఒక వ్యక్తి కారణంగా రేపటి పూర్తిగా మీ జీవితం అనేది కొన్ని రకాల సమస్యలకు ప్రభావం అయితే కలగబోతుంది. మీ జీవితం ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే కొన్ని రోజుల తర్వాత మీ జీవితం మరొకలాగా ఉంటుంది. పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులు, కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం మీలో మొదలవుతాయని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున సానుకూలమైన మార్పులు తప్పకుండా మీరు కొన్ని ఎదుర్కొంటారు. అయితే ఒక వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరుగుతుందా, అసలు మీలో కలిగేటువంటి కొన్ని మార్పులు ఎలాంటి మార్పులు అనే అంశాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే రేపటి రోజున మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి కూడా తెలుసుకుందాము. ముందుగా మీ మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగణాలు ఎలా ఉంటాయంటే అండి, మీరు ఎప్పుడు కూడా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. మీరు జాతకపరంగా చూసినట్లయితే మిమ్మల్ని అదృష్టవంతులుగా చెప్తారు. కానీ కష్టాలు అనేవి మాత్రం ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ మీకేంటంటే సహజంగా మీరు ఎప్పుడు కూడా కష్టంలోనే ఉంటారు. ఏదో ఒక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలే మీకు పదే పదే ఎదురవుతూ పలకరిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరేంటంటే డబ్బు పరంగా ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి కూడా ఏదో విధంగా పేదవారు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, ఇలా ఏదో ఒక సమస్యలు అయితే ఇరుక్కుంటూనే ఉంటారు. పెద్దగా మిమ్మల్ని ఎక్కువగా సమస్య గురి చేసినప్పుడు కూడా మీరు ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉంటారు. అది కూడా దైవానుగ్రహం కారణంగా చెప్పుకోవాలి. ఎన్ని అవమానాలను అనుభవించారో, జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారో, మీ జీవితంలో చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారుగా ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్లు సంపాదించిన, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత మాత్రం వారైనా కానీ మీ కష్టం ఏంటంటే మీకు బాగా తెలుసు.
అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మీరు క్రియేట్ చేసుకుంటారు. అద్భుతమైనటువంటి గొప్ప మనస్తత్వం, వాక్చాతుర్యము, మంచి రూపలావణ్యంతో ఉంటారు. అలాగే మీకు నీతి, నిజాయితీ, ధర్మం నరనరాల్లో జీవించుకుంటూ ఉంటాయి. అలాగే ఎంతో అదృష్టవంతులండి మీరు చెప్పాలంటే, కష్టజీవులని చెప్పుకోవాలి. మీకు చిన్నప్పటి నుండి బరువు బాధ్యతల గురించి ఒక అవగాహన ఉంటుంది. కష్టాలనేవి ఎప్పుడు కూడా మిమ్మల్ని నెడలా వెంటాడినప్పుడు కూడా కష్టం నుండి మీరు బయటపడాలనేది బాగా తెలుసు. అయితే ఒక కొత్త వ్యక్తి గురించి రేపటి రోజు మీరు మాట్లాడుకున్నట్లయితే మొట్టమొదటి నుండి కూడా మీ పనుల్లో, మీ లోకంలో మీరు ఎప్పుడు కూడా కొంత సమస్యల్లో ఆలోచిస్తూ ఉండటంలో మీకు ఒక స్థానం అనేది ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి కొన్ని గుర్తింపులు ఉన్నప్పుడు కూడా మీకంటూ ఒక సెపరేట్‌గా కూడా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి ఒక కొత్త నాలెడ్జ్ తోటి ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే చూడగానే మీతో ఎవరైనా కానీ అంటే మీ ప్రవర్తనకు, మీ మాట తీరుకు ఎవరైనా కానీ ఇట్టే ఆకర్షితులు కూడా అవుతారు. ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదని చెప్పాలండి. అంటే మీ రూపం అలా ఉంటుంది. మీ యొక్క వాక్చాతుర్యం కూడా అంతే త్వరగా కూడా మీకు పదే పదే మాటలు అనుకుంటూ ఉంటారు. తద్వారా రేపటిలో కొత్త వ్యక్తి యొక్క స్నేహం కావచ్చు, లేదంటే వారి యొక్క మాట తీరు కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా భిన్నంగా అంటే చాలా భిన్నమైనటువంటి రూపాల్లో అతను వెతుకుతూ ఉంటాడు. అంటే మీ మంచితనం కావచ్చు, మీ స్నేహం కోరుకోవచ్చు, లేదంటే మీ ప్రేమ కోరుకోవచ్చు, మీ దగ్గర ఏదైనా సహాయం కోరుకోవచ్చు, లేదంటే రేపటి రోజున మీరు ఏదైనా సరే మీ పాలిట ఒక దేవత దేవుళ్ళ వారికి కనిపించి మిమ్మల్ని ఏదైనా సహాయం కోరవచ్చు. ఇలా ఏదైనా కావచ్చండి. ఒక వ్యక్తి అయితే రేపటి రోజు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక స్నేహపూర్వకంగా మాట్లాడడానికి ట్రై చేస్తారు. అయితే ఏదైనా కానీ మోసం చేసేటువంటి ఆలోచనలు అయితే రేపటి రోజు మీకు పరిచయమైన వ్యక్తికి అయితే లేవండి. కానీ ఏంటంటే కొంతమంది వ్యక్తులకి ముఖ్యంగా ఆర్ అనేటువంటి పేరుతో ఎవరైతే మొదలవుతారో ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యే వారితోటి మాత్రం రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజు మీకు కావాల్సినటువంటి పనులన్నింటిలో కూడా చాలా చురుగ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మీరు నిరుత్సాహ ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది. అలాగే కుటుంబ సమస్యల గురించి కావచ్చు, లేదంటే సాఫీగా సాగిపోవడం మా జీవితము ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యతోనో సుడిగుండాలతోనో నిండిపోయి ఉంటుందని, మేము ఏం చేయాలి భగవంతుడు అని చెప్పి ఎక్కువగా తీవ్రంగా ఆలోచనలు గురి కావడమో ఇలాంటివి జరుగుతాయి. అయితే మీరు చక్కగా రిలాక్స్ అవ్వడానికి ఒక కొత్త వ్యక్తి యొక్క స్నేహం కావచ్చు, వారి మాటలు కావచ్చు మీకు కొంత ఊరటనిస్తాయి. అంటే కొంత మీలో ఉన్నటువంటి ఒత్తిడి పూర్తిగా దూరం అవడానికి ఆ వ్యక్తి యొక్క పాత్ర అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం అనేవి రేపటి మీకు బాగా అందుకుంటారు. అలాగే భగవంతుడు అనేవాడు రేపటి మిమ్మల్ని తప్పకుండా అన్ని విషయాల్లో చేయి పట్టుకొని మరి ధైర్యంగానే ఉంటారు, మీ చుట్టూనే ఉంటారని చెప్పి మీరు తెలుసుకోండి. ఇక రేపటి రోజున ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ సంఘటన ఏంటంటే రేపటి రోజు మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఇప్పటివరకు జరిగినటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ముందుగానే ఊహించుకొని ఉంటారు కదా, మాకు ఈ ధనలాభం జరిగితే బాగుండు, మాకు ఏదైనా ఒక అదృష్ట రూపంలో భగవంతుడు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, లేదంటే మాకు ఈ పని చాలా రోజులు అనుకుంటున్నాం కానీ సక్సెస్ అవ్వటం లేదు భగవంతుడు అని చెప్పి నిరుత్సాహంలో ఉన్నటువంటి పని కావచ్చు. దానిలో ఒక తెలియనటువంటి వినూత్నమైనటువంటి మీకు కూడా అర్థం కానటువంటి మార్పు అనేది రేపటి రోజు చమత్కారంగా జరగబోతుంది. అది కూడా దైవ నిర్ణయం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున ఆ వ్యక్తి యొక్క అంటే ఏదైనా సరే మీకు తెలియకుండానే జరిగే ఒక సంఘటన అయితే రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఎంతో మంచిగా ఉన్నప్పుడు కూడా మనం కొన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడు మనల్ని తప్పకుండా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడండి. కాబట్టి మన నిరుత్సాహంలో ఉన్నటువంటి ప్రతిసారి కూడా ఆయన మనల్ని పరీక్షిస్తున్నప్పుడు కూడా మనకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి అనుకుంటారు. అలాగే రేపటి రోజు మీకు అవకాశాలు తలుపు తడతాయి. కొంతమంది వ్యక్తులకి అనూహ్యమైనటువంటి ధన సంపదలు కూడా కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు ఇక దక్కాల్సినటువంటి అవకాశాలు లేవు అన్నటువంటి ఆస్తిపాస్తులు కూడా రేపటి రోజు మిమ్మల్ని వరించడము జరుగుతుందన్నమాట. ఇది కూడా ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన అనేది రేపటి రోజు మీరు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే స్నేహితులతో కొంత సమయాన్ని కేటాయిస్తారు. మరి ఒక కొత్త వ్యక్తి ద్వారా వచ్చేటువంటి లాభం అనేది కూడా తెలుసుకుందాం. ఒక కొత్త వ్యక్తి ద్వారా లాభం అనేది ఎక్కువ కనిపిస్తుంది. రేపటి రోజున శుభ సమయం. అలాగే మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు ముందు ముందు రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తి రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, బయటికి వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మిమ్మల్ని మీ చుట్టూ ఎవరైనా కానీ కొత్తగా మీతో మాట్లాడని చెప్పి కొంతమంది పరిచయాలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నాము, అలా అనుకునేటువంటి పరిచయాలు మీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాబోతున్నాయి. ఒక స్నేహ బంధమో, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో ఇలా వారు ఏదైనా కావచ్చు, లేదంటే ఒక కావచ్చు. కాబట్టి ఇలా రేపటి మీ జీవితంలో బలమైనటువంటి ఒక బంధం అనేది నిలబడబోతుంది. అలాగే జీవిత భాగస్వామి నుండి ఏదైనా మీకు చాలా రోజుల నుండి గొడవలు జరుగుతూ ఉంటే కూర్చొని కాసేపు చక్కగా జీవిత భాగస్వామితో మాట్లాడుకున్నట్లయితే
రేపటి రోజున ఆ గొడవలు కూడా సర్దుమనటం గ్యారంటీ. అలాగే రేపటి రోజు మీరు ప్రతికూలమైన సమయం నుండి బయటపడడానికి తప్పకుండా మీరు పఠించవలసినటువంటి దుర్గాదేవి యొక్క నామమంత్రం మాత్రం మర్చిపోకండి. ఓం ధూం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు లేదు అన్నిసార్లు జపించడం ద్వారా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఖచ్చితంగా కలుగుతాయండి. ప్రతికూలత నుంచి ఖచ్చితంగా బయటపడతారు. రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజు మీరు ఇంట్లో చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ దుర్గామాత యొక్క అంటే ఖడ్గమాల స్తోత్రం ఉంటుందండి. ఖడ్గమాల స్తోత్రంగా చదివించినట్లయితే మీకు ఏవైనా సరే ఉన్నట్లయితే శత్రు బాధలు కానీ ఏమైనా ప్రతికూలత నుంచి కూడా మీరు బయటపడడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రేపటి రోజున ఇల్లంతా కూడా ఆ శబ్దం ధ్వనించినట్టుగా పెట్టుకోండి. అయితే మీరు ఆ యొక్క నామాన్ని ఖచ్చితంగా కూడా జపించడానికి ప్రయత్నించండి. కనీసం జపించడం రాకపోయినా కూడా వినటానికైతే ప్రయత్నించండి. మీ ఇంట్లో దాని ప్రతికూలమైన శక్తులు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అయితే మరీ ముఖ్యంగా ఇది ఎప్పుడు చేయాలి అంటే మాత్రం ఉదయం సమయంలో బ్రహ్మముహూర్తంలో చేసిన, సాయంత్రము రాహుకాలంలో ఉంటుందండి. ఆ రాహుకాలంలో చేసినా కూడా మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా దక్కుతాయి. ప్రతికూల నుంచి బయటపడతారు చక్కగా. మరి తెలుసుదాకా ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి ఏప్రిల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.